అందరికీ నమస్కారం. నేను యూజువల్‌గా కనపడే స్టేజ్ కాదిది. యెస్. యెస్. మాకు కొంచెం గట్టిగా మోటివేషన్ ఉంటదని చెప్పేసి మిమ్మల్ని ఐ పిలిచామన్నమాట. థింక్ ఫిల్మ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ గ్రేట్ మోటివేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ టు ద టీమ్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక ఇన్‌సెక్యూరిటీ లోపల ఉంటుంది. పొట్టిగున్నవాడు పొడుగున్నవాడిని చూసి నేను పొట్టిగున్నానే అని ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. పొడుగున్నవాడు ఇంకేదో చూసుకొని ఇన్‌సెక్యూరిటీగా ఉంటాడు. జుట్టు లేని వాళ్ళేమో అయ్యో ఇప్పుడు ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఉంటుంది వాళ్ళకి పాపం. వాళ్ళేమో అయ్యో నాకు లేదే అని, ఉన్నవాళ్ళేమో షేవ్ చేసుకుంటున్నారు. సో ఇలా ఎవరిని చూసినా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సంతోషంగా లేరు. ఇందాక సాంగ్లో ఒక లైన్ ఉంది కదా, లేస్తూ నవ్వుతూ లేద్దాం, హాయిగా నవ్వుతూ లేద్దాం. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ వన్ ఇన్సెక్యూరిటీ. అది కలర్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే సోషల్ స్టేటస్ కావచ్చు, ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు, లేకపోతే బాడీలో ఏమన్నా ఛాలెంజ్ కావచ్చు. ఏదో ఒకటి మన దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్నదాంతో పోల్చుకొని ఆ ఇన్సెక్యూరిటీ అనేది బిల్డ్ అవుతుంది. అది బిల్డ్ అయినప్పుడు ఫస్ట్ పంక్చర్ అయ్యేది ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఐ థింక్ మన మూవీ శ్రీ చిదంబరం గారు మూవీ ద్వారా ఇవ్వాలనుకున్న మెసేజ్, ఆ ఇన్సెక్యూరిటీని కనుక మనం అధిగమించి ఆత్మవిశ్వాసంతో కనుక ఒక అడుగు ముందుకేస్తే మనతో మనం నిలబడటం. ఇందాక సాంగ్లో లిరిక్ ఉంది, మనతో మనం నిలబడాలి. చాలా అద్భుతంగా రాశారండి ఆ లిరిక్ మాత్రం. మనతో మనం నిలబడాలి అంటే అర్థం ఏంటంటే మనకు మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి. మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు బయట ఎవరన్నా సపోర్ట్ ఇవ్వకపోతే చాలా చికాకు ఉంటుంది, చాలా డిస్కరేజ్మెంట్ వచ్చేసి డిమోటివేట్ అయిపోతున్నాం. కానీ మనకు మనం సపోర్ట్ ఇచ్చుకోకపోతే, మనకు మనం ఇచ్చుకునే సపోర్టే మన మీద మనం పెట్టుకునే నమ్మకం. మన బండిలో ఫ్యూయల్ అయిపోతే ఎలా అయితే బండి ఆగిపోతుందో, ఆత్మవిశ్వాసం ఎక్కడైతే పడిపోతుందో అక్కడ ఈ బండి కదలదు. అలా ఆత్మవిశ్వాసం నిలబడాలి అంటే లోపలున్న ఇన్సెక్యూరిటీస్ని జయించాలి. ఇటువంటి అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ శ్రీ చిదంబరం గారు. ఐ థింక్ ఏజ్ బ్యారియర్స్ లేకుండా, పిల్లలు పెద్దలు అదేమీ లేకుండా, ఎందుకంటే నేను దగ్గర నా 14 ఏళ్ళ కెరియర్లో నేను చూసిన ఎంతోమంది నా క్లయింట్స్లో ఏజ్ బ్యారియర్ లేకుండా ఈ ఇష్యూ ఉన్న ఇన్సెక్యూరిటీస్తో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నాం. నాకు అందరికీ ఉంటుంది కాదు, కొంతమంది చెప్తాం, కొంతమందికి చెప్పరు. అదొక్కటే తేడా. సో అది అధిగమించినప్పుడు మనలో ఉన్న ట్రూ పొటెన్షియల్ బయటికి వస్తుంది. అది చూపించే ఈ సినిమా. ఇందాక ఆర్పి గారు అన్నారు అద్భుతమైన లవ్ స్టోరీ. ఒకటి లవింగ్ అవుట్ సైడ్ పర్సన్, బట్ అది మొదలవ్వాలి అంటే ఫస్ట్ లవ్ స్టోరీ హ్యాస్ టు హ్యాపెన్ విత్ ద సెల్ఫ్. ఇది చూపించే సినిమా శ్రీ చిదంబరం గారు. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద హోల్ టీమ్ all the best, and we need more films like this. Thank you so much for giving us this. Thank you so much. థ్యాంక్ యూ కశ్యప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అందరికీ తెలుసు ఇక్కడ మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉన్నప్పుడు, ఇక్కడ హైదరాబాద్లో ఎవరు లేరా అన్నప్పుడు ఫస్ట్ నేను వచ్చాను, తర్వాత చక్రి వచ్చాడు, తర్వాత ఘంటాడి, ఎలాగా మాతో మెల్లగా స్టార్ట్ అయ్యి ఈరోజు వేదిక చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, ఎంతమంది ఇక్కడ మా ఫౌండేషన్స్ స్ట్రాంగ్ చేసుకున్నాం అని అది తెలుసుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అయితే ఈ టైంలో కీరవాణి గారు, మణి గారు, వీళ్ళని కంపల్సరీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చెన్నై నుంచి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత చాలామందికి చాలా లైఫ్లు ఇచ్చారు, చాలామందికి సింగింగ్ అవకాశాలు ఇచ్చారు, చాలామందికి ప్రోగ్రామింగ్ అవకాశాలు ఇచ్చారు. వాళ్ళందరూ ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు. అలాంటి ఎంతోమంది సింగర్స్ మా వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎంతోమంది కారణం. అండ్ దిస్ మేక్స్ అస్ ఫీల్ ప్రౌడ్. ఈరోజు ఇలాంటి ఒక రవి, చందు, మీ ఇద్దరు మంచి అంటే ఒక మ్యూజికల్ ఫిల్మ్ చేశారు. కీరవాణి గారు లాంటి వారిని ఒప్పించి మీరు పాటించగలిగారు. అదే మీ పెద్ద అచీవ్మెంట్ ఇది. దానికి కోర్స్ ఎంత మంచి కంటెంట్ క్రియేట్ చేసిన వినయ్, తను చాలా యంగ్గా ఉండడం చూడడానికి, బట్ కంటెంట్ చాలా మెచ్యూర్డ్గా ఉంది. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని అధిగమిస్తూ ఒక మనిషి ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అది. అది చాలా చాలా అవసరం ఇప్పుడు సొసైటీలో. ఇప్పుడు ఈ ప్రతి చిన్నదానికి ఇన్ఫీరియర్ అయిపోతూ సూసైడ్ వరకు వెళ్ళిపోతున్న జనాలకి
ఇలాంటి సినిమాలు ఇన్స్పైర్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. లేదు, నీలో ఉన్న లోపం నీకు స్ట్రెంగ్త్ అవ్వాలి, దాన్ని తీసుకుని నువ్వు ముందుకెళ్ళాలి అని చెప్పగలిగే సినిమాలు రావాలి. దానికి ఇది ఒక పునాది అవ్వాలని కోరుకుంటున్నా. గుడ్ లక్. వీళ్ళని, ఈ యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేసిన గోపాలకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నా సార్. గుడ్ లక్, గుడ్ లక్. అలాగే వంశీ, యు డి గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. అంటే కళ్ళతో యాక్ట్ చేయడం చాలా కష్టం, అది నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. అండ్ కళ్ళు ఉంటూ కళ్ళని వేరేగా చూపిస్తూ చేయడం చాలా కష్టం. అది అందుకు కంగ్రాచులేషన్స్ అమ్మ. గుడ్ లక్ టు యూ టు ఇండియా. గుడ్ లక్, గాడ్ బ్లెస్, అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. February 6th థియేటర్లో కలుద్దాం. గుడ్ లక్.